లోక వ్యాపకాలలో మనిషి, మనిషి జ్ఞాపకాలలో దేవుడు. మళ్ళా చెప్తాను, ఇది టైటిలే కష్టంగా ఉంటుంది, పాఠం అదిరిపోద్ది. ఓకేనా? టైటిలే కష్టంగా అనిపిస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత విషయం చాలా బాగుంటుంది. మళ్ళా చెప్తాను, లోక వ్యాపకాలలో మనిషి, మనిషి జ్ఞాపకాలలో దేవుడు. వ్యాపకము అనగానే అలవాటు, వాడుకగా చేసే పనులనే వ్యాపకాలు అంటారు, అలవాట్లు అనమాట. మనిషికి ఏం అలవాటు అయిందట? లోక వ్యాపకాలు అంటే లోక సంబంధమైన అలవాట్లలో మనిషి ఉన్నాడు. లోకంలో తనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళుతున్నాడు, అవే లోక వ్యాపకాలు. లోకంలో తనకిష్టమైనవి, తనకు నచ్చినవి అలవాటుగా మార్చుకుని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లోక వ్యాపకాలు అనగానే లోకంలో మనిషికి నచ్చినవి అని అర్థం. ఆ లోకంలో మనిషికి నచ్చినవి దేవునికి విరుద్ధం ఆయన తెలిసినా సరే చేసుకుంటూ వెళతాడు. ఉదాహరణకి పాపాలు. దేవుడికి ఇష్టం అంటారా పాపాలు? ఇష్టం ఉండదు. కానీ మనిషికి ఇష్టమా? ఇష్టం. అవే లోక వ్యాపకాలు. లోకానికి సంబంధించిన పాపాలను, నేరాలను అలవాట్లుగా మార్చుకుని పరలోకంలో ఉన్న దేవుడి కోసం పుట్టిన మనిషి, దేవుడే పుట్టించిన మనిషి దేవుడిని విడిచిపెట్టి తనకు అనుకూలంగా బ్రతకటం ప్రారంభించాడు. ఇది మనిషికి వ్యాపకంగా మారిపోయింది. లోక వ్యాపకంలో మనిషి ఉన్నాడు. తర్వాత రెండో లైన్ ఏమని రాసామంటే మనిషి జ్ఞాపకాలలో దేవుడు. నిజంగానండి, ఈ రెండో బిట్ మీకు ఈరోజు విడగొడతాను. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి బైబిల్ను ముద్దు పెట్టుకుని పరలోకంలో ఉన్న దేవుడికి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మీ హృదయం ఈ రోజు నుంచి ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క జ్ఞాపకాలతో దేవుడు ప్రతి క్షణం బాధపడుతున్నాడు. మనల్ని ఎవరైనా జ్ఞాపకం పెట్టుకున్నారు అంటే మనం ఎంత ఆనందపడతామండి. మనల్ని ఎవరైనా జ్ఞాపకం పెట్టుకుని ప్రతిసారి మన గురించి ఆలోచిస్తున్నా, మన ఏమండి కుశలం ఎలా ఉన్నారండి, బాగున్నారా, తిన్నారా, ఆరోగ్యం ఎలా ఉందని మనల్ని ఎవరైనా జ్ఞాపకాలలో పెట్టుకుని ప్రతిసారి అడుగుతున్నారు అనుకోండి, మనకి ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. అదే మీ ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు, 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అమ్మాయి ఎలాగుందని అడుగుతున్నాడు, అప్పుడు మీకు ఎలాగుంటుంది? ఏంటండి మా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ఎలాగున్నామని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు నేను ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాను? ఎమ్మెల్యే గారి జ్ఞాపకాల్లో ఉన్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఇంకా అసలు అంతే లేదు, ఇక ఆ ఫోన్ మొత్తం అందరికీ చూపిస్తారు స్క్రీన్ షాట్లు తీసి. నాకు ఎవరు చేశారు ఫోను? సీఎం గారు ఫోన్ చేశారండి, సీఎం గారు ఫోన్ చేశారండి. అంటే నిన్ను బాగా వినాలి, నిన్ను లోకంలో ఒక గొప్ప వ్యక్తి గుర్తుపెట్టుకున్నాడు, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉంటున్నాను అనేసరికి నీకేం కలుగుతుంది? సంతోషం, ఆనందం కలుగుతుంది. నేను రాసిన టైటిల్లో ఏమని పెట్టానంటే దేవుని జ్ఞాపకాలలో, మనిషి జ్ఞాపకాలలో దేవుడు. అంటే నీ గురించిన జ్ఞాపకాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాయా? దేవుడు నీ జ్ఞాపకాలతో నీ కోసం ఎదురు చూస్తున్నాడా? నీ కోసం ఆలోచిస్తున్నాడా? అవునండి, ఆలోచిస్తున్నాడండి. చాలా బాగుంటాడు దేవుడు. ఈరోజు బాగా వినండి, చాలా బాగుంటాడు దేవుడు. దేవుడిని విడిచిపెట్టి బ్రతుకుతున్న వాళ్ళందరూ ఎందుకు నేను ఎంతకాలం విడిచిపెట్టాను, దేవుడికి ఎందుకు అన్యాయం చేశాను అని బాధపడతారు. దేవుడికి అన్యాయం చేస్తున్న ప్రతి వాళ్ళు బాధపడతారండి. దేవుడి సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు బాధపడతారు, దేవుడి వాక్యానికి దూరం అయిపోయిన వాళ్ళు బాధపడతారు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు బాధపడతారు, దేవుడిలో సరిగా ఉండను ప్రతి వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఈరోజు ప్రసంగం మీకు కరెక్ట్గా అర్థమైతే పిల్లరా, మనిషికేమో లోక వ్యాపకాలు, దేవుడికేమో మనిషి జ్ఞాపకాలు.
ఏమంటే నిజంగా మనిషి అనగానే ఎందుకు దేవుడు జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడండి? నన్ను దేవుడు ఎందుకు జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి అంటే బైబిల్లో మాట ఉంది. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, విడిచిపెట్టేశావు. ఏమంటే ఇక్కడ ఒక పదం రాస్తున్నాడు, నన్ను ఆ పదం భలే కదిలించేస్తుందండి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. యెహోవా దానిని చూచెను. అబ్బా, ఇది చూసాడట. ఎవరు చూశారట? దేవుడు. ఏం చూసేసాడట? నువ్వు నన్ను మరిచిపోయావురా అంటున్నట్టు. నీవు నన్ను మరిచితివి అన్నాడు. ఆ పై పదం చదవండి, ఏమనుంది అక్కడ? నిన్ను కనిన దేవుడు. నిన్ను కనిన దేవుడు. దేవుడు అంటే ఎవరు? మనిషిని కన్నవాడు. ఇప్పుడు మాట్లాడుతాను నేను. పిల్లలు ఎంతమందికి ఉన్నారు చేయొద్దండి. నాకు పిల్లలు ఉన్నారు అని వాళ్ళు చేయొద్దండి. పిల్లలు ఉన్నారా? వెరీ గుడ్, చేతులు దించండి. మీకు పిల్లలు ఉన్నప్పుడు మీకు మీ పిల్లల జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? చిన్నప్పుడు వాడిని స్కూల్లో వేస్తున్న రోజు వాడు ఏం చేశాడని ఏ తల్లిని అడిగినా చెప్తుంది. ఆడ అంతా ఇంత కాదండి, ఆ రోజు రాద్ధాంతం చేస్తే కొబ్బరి మట్ట తిరగేస్తే కానీ స్కూల్కి వెళ్ళలేదండి. అంటే అది కొట్టినా వాడిని స్కూల్లో వేసిన మొదటి జ్ఞాపకం. ఫస్ట్ బర్త్డే జ్ఞాపకం ఉందా లేదా? ఉంది. చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చిన టెక్నాలజీని వాడుకుని ఆల్బమ్లు చేసేసి పెట్టేసుకుంటారు. ఏంటవన్నీ? జ్ఞాపకాలు. మొదటి బర్త్డే జ్ఞాపకం, పెళ్ళి జ్ఞాపకం, కుర్రోడు రెండో బర్త్డే జ్ఞాపకం, వాడికి అన్నప్రాసన జరిగించాం జ్ఞాపకం, ఏమన్నా ఆ తర్వాత వాడికి ఫస్ట్ బర్త్డే చేసాం చాలా గ్రాండ్గా జ్ఞాపకం. మనిషికి కన్న పిల్లల యొక్క జ్ఞాపకాలు దాచుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు. ఓకే, నీవు నీ పిల్లల జ్ఞాపకాలు దాచుకున్నప్పుడు నిన్ను కన్న దేవుడు నీ జ్ఞాపకాలు ఆయన దగ్గర ఉంటాయా ఉండవా? నేను ఆ మాట చూసండి. నిన్ను కనిన దేవునిని మరిచితివి. కన్నది ఎవరట? దేవుడు. ఆయన్ని మనిషి ఏం చేశాడట? మర్చిపోయాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతాను, మీరు మర్చిపోయారా లేదా? మర్చిపోయారో లేదో మీరు ఒక ఆన్సర్ చెప్తారు ఇప్పుడు, అప్పుడు టక్కుమని మర్చిపోయారని చెప్తాను. అడుగుతాను, మిమ్మల్ని కన్నది ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్పారు ఇంతకాలం? మిమ్మల్ని కన్నది ఎవరు అని అడిగారు అనుకుంటే ఎవరైనా, మీరు ఏం చెప్తారు? మా మమ్మీ అండి, మా డాడీ అండి, అంతేనా? ఇద్దరు పేర్లు చెప్పారు కన్నది ఎవరంటే. అసలు నిజానికి కన్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీరు మర్చిపోయారా లేదా? అయిపోయిందా? నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేసావు? మర్చిపోయావు. ఏమంటే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, చాలా నూతనంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, నన్ను దేవుడికి అంటవేటండి, మీరు ఏయో రాస్తారు అక్కడ, ఎట్టుకొచ్చి మా బుర్రలో వేస్తారు మీరు. మా అమ్మ కదా నన్ను కన్నది, 9 నెలలు ఆవిడ పడిన ఆయాసం నాకు తెలుసు. నేను పుట్టిన తర్వాత నాకు బొవ్వెట్టనాకి బట్టలు కొన్నాక మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకున్నాడు, అది నాకు తెలుసు. దేవుడు కంటమేటండి? నిన్ను కనిన దేవుడు అనగానే దేవుడు కన్నాడా మనిషిని? దేవుడు కన్నాడా? కనటం అనగానే అర్థం ఏంటంటే పుట్టించటం అండి, అంతే కదండి? పుట్టించటం. ఒకే ఒక ప్రశ్న మీ అమ్మగారిని అడగండి, మీ నాన్నగారిని అడగండి. మిమ్మల్ని ఎవరు కన్నారు అంటే ఇంతకాలం అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న చెప్పిన వాళ్ళందరిని అడగండి, వాడిని అడగమనండి. వాళ్ళ అమ్మ నాన్నలకి వెళ్ళి ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న, డాడీ నాకు 2 కళ్ళు ఎక్కడే ఉండాలని నువ్వు నిర్ణయించి పెట్టావా అని అడగండి. ఏమంటాడు? ఒకే ప్రశ్న, నా 2 కళ్ళు ఫ్రంట్ ఇక్కడ ఇలా ఉండాలని ఇక్కడ ఎవరు పెట్టారు? నువ్వే పెట్టావా డాడీ అని అడగండి డాడీని. ఏమంటాడు?
అంత పెద్ద పెద్ద విషయాలు నన్ను అడుక్కు కొడక. నా కళ్ళే సరిగా కనపడటం లేదు. తెల్లపొర వచ్చేసింది అన్నారు, ఆపరేషన్ చేయించాను, అయినా కనపడటం లేదు. నేను ఎక్కడ పెడతాను కళ్ళు? నా కళ్ళుకే దిక్కులేదు. అమ్మని అడిగామనుకోండి, సేమ్ ఆన్సర్ కదా. ఒకవేళ అమ్మ నాన్నలు గనక కంటే అమ్మ నాన్నలకి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని కనేవారు. నా కొడుకు మహేష్ బాబులోకి ఉండాలండి. నా చేతుల్లో ఉందనుకోండి, నేను ఎవరిని కంటాను? మహేష్ బాబుని కంటాను, చిరంజీవిని కంటాను. ఏడి నా చేతుల్లో? ఇప్పుడు మీరు చెప్పండి, లోకమంతా ఒక అబద్ధాన్ని నమ్ముతుందా లేదా? ఏ అబద్ధాన్ని నమ్ముతుంది? కన్నవాళ్ళంటే ఎవరట? తల్లిదండ్రుల. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఆయన ఇష్టం. నీ రూపం ఆయన ఇష్టం. నువ్వు స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, ఆయన ఇష్టం. నువ్వు బంగ్లాదేశ్లో పుట్టాలా, భారతదేశంలో పుట్టాలా, ఆయన ఇష్టం. మరలా భారతదేశంలో నువ్వు గుజరాత్లోనో అక్కడెక్కడ పుట్టావు అనుకోండి, ఆ నార్త్ సైడ్ వాళ్ళు అసలే దుర్మార్గులు, అందరూ కొట్టుకుపోయేవాడివి. పట్టుకొచ్చి మంచి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నిన్ను పుట్టించాడు. ఎవరిష్టం ఇదంతా? దేవుడిష్టం. ఇప్పుడు చెప్పండి, కన్నదెవరు? నాకు ఈ రూపమిచ్చి ఈ తరంలో ఈ ప్రాంతంలో నన్ను కన్నదెవరు అంటే దేవుడండి. కనిన దేవుణ్ణి మరిచిపోయారు, పెంచిన తండ్రిని, మోసిన తల్లిని గుర్తుపెట్టుకున్నారు. రైటా? కన్న దేవుణ్ణి మర్చిపోయారు, పెంచిన తండ్రిని, మోసిన తల్లిని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు యెహోవాది చూచెను. పదం చూడండి ఎంత పొందో కింద. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి, యెహోవా దానిని చూచెను. నన్ను మర్చిపోయావు కదరా నువ్వు, నేను చూస్తున్నాను రా. కన్న బిడ్డ తల్లిని మర్చిపోయాడు అనుకోండి, తల్లి హృదయం ఎలాగ ఉంటుందో నాకు చెప్పాలి. ఆ బాధ చెప్పుకునే బాధ అండి, చెప్పుకోలేని బాధ. ఎవరికైనా చెప్పుకోగలవండి ఆ బాధని? బిడ్డ ఎదిగిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, అమ్మ నువ్వెవరు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటంటే తల్లిది. నాన్న నువ్వెవరు, మా ఇంట్లో ఎందుకుంటున్నావు అన్నాడు అనుకోండి కొడుకు. అమ్మ మనసు కానీ నాన్న మనసు కానీ ఏంటి చెప్పండి, పరిస్థితి ఏంటి చెప్పండి? తల్లడిల్లిపోరండి. ఎంత బాధపడిపోతారండి, కన్నీరు మున్నీరండి. ఇప్పటికి చూడండి, వృద్ధాశ్రమంలో పడిపోతారు చాలామంది తల్లులు. ఆ తల్లిని కదిలించండి. నా కొడుకు నన్ను మర్చిపోయాడండి, కోడలు వచ్చిన తర్వాత ఏడుస్తుంది కదండి, టచ్ చేస్తే ఏడుతుందండి. ఆ ఏడుపుకు కారణం ఏంటంటే ఆవిడ హృదయంలో ఉన్న బాధ. నన్ను మర్చిపోయాడు, వాడిని చిన్నతనం నుంచి వాడిని పెంచాను, వాడి కోసం ఎన్నో సేవలు చేశాను, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, వాడు బోర్డన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నాను నా దగ్గర, వాడు నన్ను ఈరోజు వృద్ధాశ్రమంలో వేసేసాడు. ఏడుతుందా తల్లి? ఏడుతుంది. ఈ మాటలో నేను ఒకటే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు. ముద్దొచ్చినప్పుడు అండి పిల్లల్ని ఏమని పిలుస్తారు చెప్పండి? బాగా ముద్దొచ్చేసారు అనుకోండి, కొడుకు కానీ కూతురు కానీ, ఏమని పిలుస్తారు? నా బంగారు బిడ్డ అండి, నా బిడ్డ అండి, నా ముద్దు బిడ్డ అండి అంటారు కదా. ఈ ద్వితీయోపదేశకాండంలో మీరు 14వ అధ్యాయానికి రండి. దేవుడు కన్నాడు గనుక ప్రేమతో పిల్లల్ని ఏమని పిలుస్తున్నాడు చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ఏమండి 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఆ పదం చూసారా? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఎవరి బిడ్డలట? యెహోవా బిడ్డలట, దేవుని బిడ్డలట. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక, ఇదిగో మేము కళ్ళ ముందు ఎవడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయినని బట్టి మీరు చచ్చిపోకండి, వాడి కోసం మీ శరీరాలను అంతం చేసుకోకండి. మీ నాన్న ఒక ఆయన ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. మీ నాన్న, మీరు ఆయనకి ఏమవుతారు? బిడ్డ. బిడ్డ. తెలంగాణలోనండి ఈ పదానికి చాలా వెయిట్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. తెలంగాణ యాసలో బిడ్డ అనగానే ఆడబిడ్డ అంటారు. తెలుసా మీకు? ఆడబిడ్డ అంటారు. ఆ బిడ్డ కళ్ళంప నీళ్లు పెడితేనండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అగ్గైపోతారు. రే, ఆడబిడ్డని ఏడిపిస్తున్నారేటరా, ఒప్పుకోరు అసలు. ఆడబిడ్డ అండి చాలా మృదువుగా ఉండాలి, వాళ్ళని ఏడిపించకూడదు. వాళ్ళు ఏడిస్తే మన ఇంటికి ఏం తగులుతుంది? అరిష్టం, శాపం తగులుతుంది అంటారు. పిల్లరా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుడికి ఏమవుతారట? బిడ్డలు అవుతారు, బిడ్డలు అవుతారు, బిడ్డలు అవుతారు.
బిడ్డలని నేను మిమ్మల్ని కన్నాను అని, మీకోసం ఎదురు చూశాను అని, మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా మహిమకు కీర్తి ఘనత తీసుకుని వస్తుంటే మిమ్మల్ని చూసి ఆనందపడిపోవాలంటే అలవాట్లు. బైబిల్లోకి వెళ్దాం. హోషే గ్రంథానికి రండి. జాగ్రత్తగా తీసుకోండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హోషే గ్రంథం ఏమంటే 4వ రాజ్యం ఆడుతున్నాడట, గొడవకు దిగిపోయాడట. ఎందుకు తన పిల్లలతో వ్యాజ్యానికి దిగాడు అంటే ఆ పిల్లల మధ్యలోని ఏవేవో కరువైపోయినట. ఆయనకి ఏం కనపట్టలేదట. కనికరం లేదట, సత్యము లేదట, దేవుని గురించిన జ్ఞానము లేదట. సత్యం, నిజం మాట్లాడేవాడు లేడండి. ఎవరు నోరు తెరిచినా ఈరోజు మనుషులు నోట వస్తున్నవి ఏంటి చెప్పండి? అబద్ధాలు. రాజకీయ నాయకుడు నోరు తెరిస్తే అబద్ధాలు. ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకి చేసేది అబద్ధం. ఏ మనిషిని కదపండి, వాళ్ళ నోట్లోంచి ఏమొస్తున్నాయో తెలుసండి? అబద్ధాలు. మనల్ని మోసగించేవి, మనల్ని నాశనం చేసేవి, మనల్ని పాడు చేసేవి. మనుషుల మధ్యలో దేవుడు కన్న పిల్లలలో ఏం కనపడటం లేదట? సత్యము, కనికరము కనపడటం లేదట. ఎవడో మాట చెప్తారండి, భూమి మీద దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఉండవలసిన ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే మన నోట అబద్ధం అనేది రాకూడదు. అది మనం చాలా సింపుల్గా తీసుకుంటాం అబద్ధాన్ని, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు దాన్ని. అబద్ధికులను ఎక్కడేస్తానని చెప్తాడు ప్రకటన గ్రంథంలో? అగ్నిగుండంలో వేసేస్తాను. ఏంటి, అబద్ధం ఆడినందుకే అగ్నిగుండానికి వెళతాం. ఎందుకంటే మనకి అబద్ధం చిన్నదిలా కనపడుతుంది, కానీ దేవుడు అనగానే ఆయన క్యారెక్టర్ ఏంటి చెప్పండి? అబద్ధం ఆడతాడా? ఏదో పొరపాటున అలాగ అనేసి అంటాడా? అనడు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట మీద నిలబడిపోతాడు. ఆయన నోట రెండవ మాట మరలా ఉంటుంది. ఏమని? దేశంలో సత్యం లేదు, కనికరం లేదు, దేవుడు గురించిన జ్ఞానము లేదు. అలాగ నాశనం అయిపోయిన తన పిల్లలతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. సత్యం ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథానికి రండి. అబద్ధములాడనేరని పిల్లలనియు, నా పిల్లలు అనగానే వాళ్ళ నోట్లో ఏముండకూడదట? వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఎవరు? మనిషికి బాధ వస్తుంటే దేవుడు బాధపడిపోతున్నాడట. ఎందుకంటే నా పిల్లలు అమాయకులు కదా, అబద్ధం ఆడటం కూడా రాదు కదా. ఏమండి, నా జీవితంలో నేనండి ఒక తల్లిని చూసండి చాలా బాధపడిపోయానండి. ఒక తల్లి, కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. ఆ తల్లికి ఏదో అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వచ్చిందండి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పారు ఇప్పుడు ఎక్కువ రోజులు బతకదని. కొడుకు పాపం సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడండి ఆ తల్లిని బతికించుకోవడానికి. లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఏలో పనియా ప్రార్థన చేద్దరు కానీ రండి అని నన్ను పిలిచాడు. నన్ను పిలిచి తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడండి, ఏదో జ్యూస్ ఏదో పట్టుకురావడానికి. నా తల్లి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ తల్లి అంటుందండి, నాన్న నేను ఎలాగో ఉండనట, నేను చచ్చిపోతానట, నా కొడుకు మాత్రం చాలా అమాయకుడు నాన్న అంటుంది. వాడికి బతకటం తెలియదు నాన్న, కొంచెం నువ్వు ఆదరించవా, కొంచెం నువ్వు వాడు వెనకాల ఉండవా, కొంచెం వాడికి తోడుగా ఉండవా, నా కొడుక్కి బ్రతకటం రాదు నాన్న. వాడి నోట్లో అసలు అబద్ధం కానీ, వాడి నోట్లో ఏవి కపటం కానీ ఏముండదు నాన్న. ఈ క్రూరమైన ఈ భయంకరమైన ప్రపంచంలో వాడు ఎలా బతుకుతాడో అని భయం వేస్తుంది నాకు అంటుంది. చచ్చిపోతూ కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంది? కొడుకు గురించి. ఎందుకు కొడుకు గురించి ఆలోచిస్తుంది అంటే కొడుకు నిజంగానే ఆవిడ అన్నట్టుగానే ఉంటాడు ఈ కుర్రాడు. పాపం చాలా మంచోడండి, ఏమి తెలియదండి పాపం. చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారంటే పెద్ద హాస్పిటల్, అది లక్షలు, 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేస్తారండి ఏమి చేయని వైద్యానికి. ఈడు ఇలాగే మోసపోతాడు నాన్న, ఏమి తెలియదు నాన్న, అప్పులు అయిపోతాడు నాన్న, నా కొడుకుని చూసుకుని అన్న. ఇప్పుడు దేవుడు మాట చదవండి అక్కడ, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి ఏమైపోతున్నాడట? నా పిల్లల వెనకాల నేను ఉండాలి, వాళ్ళకి అబద్ధాలు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. లోకంలో మా డాడీ మా తండ్రి అనుకుని నా కోసం బ్రతికేస్తున్నారు వాళ్ళు. లోక సంబంధమైన అబద్ధాల్లో లేరు వాళ్ళు.
లోక సంబంధమైన వ్యాపకాల్లో లేరు వాళ్ళు. మా డాడీ చెప్పాడు పరలోకంలో ఉన్న దేవుడు అని, బైబిల్లో ఏది రాస్తే దాన్ని పట్టుకుని బతికేస్తున్నారు నా పిల్లలు. కనుక నేను వాళ్ళకి ఎలాగ ఉండాలి? రక్షకుడిగా మారిపోవాలి. వాళ్ళకు వచ్చే యావత్ బాధలలో నాకేం నొందుతాను? బాధ నొందుతాను. ఎందుకంటే నా పిల్లలకి ఏం తెలియదు అంటున్నాడు. అక్కడ ఆయన ఇంటెన్షన్ మీకు అర్థమైందా? అబద్ధములాడనేరని పిల్లలనియు. నా పిల్లలకి ఏమీ తెలియదు, చిన్న అబద్ధం కూడా తెలియదు, అంత మంచోళ్ళు నా పిల్లలు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనలో చిన్న అబద్ధం ఉన్నా కూడా దేవుడు ఏం చేయలేడు? తట్టుకోలేడు. కానీ దేవుడేమో పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి, హోషే గ్రంథానికి వచ్చేయండి. ఇందాక 4వ అధ్యాయానికి, హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 2వ వచనం బాగా అండర్లైన్ చేసుకోండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఇప్పుడు చెప్పండి, దానికి ఇంకో పదం అలవాటుగా మారిపోయింది. ఇంకో పదం చెప్పండి, వ్యాపకంగా మారిపోయింది. ఇదే టైటిల్, ఏమి లేదు, తిప్పి ఇక్కడే ఉందన్నాను. అదే మనుషులకట అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, అబద్ధాలు ఆడటం, ఏమంటే దొంగతనాలు చేయటం, నరహత్యలు చేయటం, వ్యభిచారం చేయటం మనుషులకి ఏమైపోయిందట? వాడుక అలవాటుగా మారిపోయింది. పిల్లరా, వాడుక అంటే అర్థం ఏంటో తెలుసా? పొద్దున్నే లేచి మొహం కడుక్కుంటాను, అదేంటి? వాడుక. తర్వాత స్నానం చేస్తాను, చెప్పండి, వాడుక. ఇయ్యండి అలవాట్లు అంటే స్నానం చేస్తాను, అలాగే పొద్దున్నే టిఫిన్ చేస్తాను, ఏంటది? వాడుక. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడుక. ఒకరు ఇడ్లీలు తింటారు, ఒకరు పూరీ తింటారు. పూరీ ఎందుకు తింటున్నావు అంటే ఏమంటాడు? నా వాడుక, నాకు అలవాటు అండి, పూరీలు అంటే నాకు ఇష్టం. అలాగ పొంగు ఉండాలి, దాని నిండా నూనె కారుతూ ఉండాలి, అప్పుడు కానీ నన్ను అలిక్కి ఎక్కదండి, నాకు అలవాటు అయిపోయినాయండి పూరీలు. ఏమండి, పూరీలు వాడుక. ఏం చేస్తాం? దీని బాబు నీకు ఏం కావాలో చెప్పు, వేస్తాం పూరీలు. వాడుక. నాకు ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటే కానీ తినలేనండి, మొక్క ఉంటే కానీ నాకు ముద్ద దిగదు. ఇదేంటిది? వాడుక. కొంతమంది రోజు నాకు పప్పుకూర కావాలంటారు, అది వాళ్ళకి వాడుక. ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాడుక అంటే ఏంటో? ప్రతిరోజు మనం ఖచ్చితంగా చేసే పనినే ఏమంటారు? వాడుక. ఈ పనులు అలవాట్లుగా ఉన్నాయట ఏమండి మనుషులకి. కానీ వీళ్ళకి ఇక్కడ చెప్తున్న ప్రజలకి ఏం అలవాట్లుగా మారిపోయినాయట? ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఒక్క అబద్ధ సాక్ష్యమైనా చెప్పకపోతే నాకు నిద్ర రాదు, అది ఆడికి వాడుక. ఒక్కసారైనా రోజుకి అబద్ధం ఆడకపోతే నాకు నిద్ర రాదు, నేను మంచం ఎక్కలేను, హాయిగా నిద్రపోలేను, ఇది నాకు వాడుక. ఏం వాడుకలండి? ఏం అలవాట్లు ఇవి? అసలు వాడుకలుగా ఉండొచ్చా మనిషికి? అక్కడేమిందాక దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా పిల్లలు చాలా మంచోళ్ళు అండి, అబద్ధం ఆడటం కూడా రాదండి అంటున్నాడు ఆయన. అలా ఉండాలి తన పిల్లలను కోరుకుంటే భూమి మీద మనిషి బ్రతికేంటండి ఇలాగుంది. చివరికి ఇవేమో పొరపాటున అబద్ధం ఆడేశానండి అంటే పర్వాలేదు, పొరపాటున ఉన్న పొట్టలో పొడి చేశానండి, పొడి చేశానండి, పర్వాలేదు. పొరపాటు కాదట, వాడుకట. ఇదేంటండి ఇదేం దారుణం అండి ఇది? నన్ను ఒక్కడైనా పొడకపోతే నాకు నిద్ర రావట్లేదండి, వాడుకట. అడిగి మర్డర్ చేయటం వాడుకట, వ్యభిచారం చేయడం వాడుకట. నేను ఆ పదం చూసాను, అసలు నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో పిల్లలకని నాకేం అర్థం అవ్వలేదు. అది వాడుకేంటండి? మొహం కడుక్కోవటం వాడుక, ఎవరన్నా పొట్టం వాడుకేటండి? స్నానం చేయడం వాడుక, అంతే తప్ప ఒకడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పి ఆడు మంచోడు కాదు, ఈడికేం పని, ఆడు మంచోడు కాదని చెప్పడానికి. ఇలాగ అబద్ధ సాక్ష్యాలు చెప్పటం వాడుక. చిచ్చి, ఆ నోరు బాగోలేదు, ఆ జీవితం బాగోలేదు, ఆ జీవితంలో వాడు చేస్తున్న పనులేవి నాకు నచ్చటం లేదు. లోక వ్యాపకాలలో మనిషి ఒక్క మొక్కిడిసింది. ఇప్పుడు వీడికి వ్యాపకంగా అలవాటుగా ఏం మారిపోయినాయి అంటే, లోకంలో అందరూ చేస్తానవే నేను చేస్తాను, వాడు అబద్ధాలు ఆడతాను నేను అబద్ధాలు ఆడతాను, వాడు దొంగతనం చేస్తాను నేను కూడా ఏం చేస్తాను, దొంగతనం. అలాగే ఎలాగవుతుంది? నువ్వు దేవుని కుమారుడు కదా, ప్రభులోనికి వచ్చావు కదా, నీ చేతుల్లో బైబిల్ ఉంది కదా,
నీతిగా, న్యాయంగా, యథార్థంగా నిన్ను బ్రతకమని దేవుడు ఎన్నో మాటలు రాయించాడు కదా. అలా అలా బ్రతుకుతావనే నీకు ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదా. పిల్లలు ఎంత బాగుంది చూసారా, ఎంత బాగుంది చూసారా. ఇంకా కింద చదువుతారా, అసలు మీరు ఆశ్చర్యపోయే మాట ఏంటంటే నెక్స్ట్ మాట, జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేయుదురు. అదండి, కన్నాలు వేయటం, ఖచ్చితంగా మానక నరహత్య చేయటం. వాళ్ళకి ఏమైపోయింది, వాడుక. ఎవడో ఒకరిని చంపితే కానండి, ఆడ రక్తం చూస్తే కానీ నాకు నిద్ర రావట్లేదండి. వాడుకట, వ్యాపకమట, అలవాటట. కిందకి చివరికి వీళ్ళు చేసే పాపాలను దేంతో పోల్చాడంటే దేవుడు, 8వ వచనం చదవండి. 8వ వచనం, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక. పాపాలను ఎలా చేసుకున్నారట? ఆహారం అంటే అర్థం ఏంటి? 3 పూటలు వేస్తే కానీ ఉండలేనిది అని అర్థం ఆహారం అంటే. అవునా కదా చెప్పండి. పొద్దున్న వేయాలి, మధ్యాహ్నం వేయాలి, సాయంత్రం వేయాలి. అప్పుడు కట్టే ప్రశాంతంగా బెడ్డ మీద పడుకుంటుంది. లేదంటే అది నిద్రపోనివ్వదా రాత్రి. ఏట్రా అన్నం ఎట్లేదు రాత్రి అంటది అది. 3 పూట్ల ఆహారం తినకపోతే కానీ మనిషి ఉండలేడు. వీళ్ళ చివరికి పాపాలు ఎలా మారిపోయినాయి అంటే ఆహారంగా మారిపోయినాయి అంటే ఆహారం తినలేకపోతే పడుకోలేడు, ఆహారం తినలేకపోతే ఉండలేడు, వీడు పాపం చేయలేకపోతే ఉండలేడు. ఎవడు మాట్లాడుతాను, ఇంతకీ ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారట? దొంగతనం చేస్తున్నారట. బాగా వినండి, నా వైపు చూడండి. దొంగతనం చేస్తున్నాడట, వ్యభిచారం చేస్తున్నాడట, ఆ చేతులతో ఎవరినో నరికి చంపేస్తున్నాడట, పొడిచి చంపేస్తున్నాడట. బాగా వినండి. ఇప్పుడు ఏ పాపం చెయ్యాలి అన్న మనిషి దేవుడు తనకిచ్చిన దేహంతో చెయ్యాలి. అవునా కదా? చేతులతో, కళ్ళతో, తనకి ఇచ్చిన అవయవాలతోనే మనిషి ఏం చేయాలి? పాపం చేయాలి. ఇప్పుడు మాట్లాడుతాను, మీ అందరికీ తెలుసు. దేవుడు తల్లి గర్భంలో దేహాలు నిర్మిస్తున్నప్పుడు ప్రతిదినము ఒక్కొక్క అవయవాన్ని మన దేహంలో అమరుస్తున్నాడు, బిగిస్తున్నాడు. అప్పుడు ఆ అవయవాలు అన్నిటి గురించి తన గ్రంథంలో రాసుకున్నాడా లేదా? రాసుకున్నాడా? చేతులు బిగించిన రోజు చేతుల గురించి రాసుకున్నాడా? ఏమని రాసుకుంటాడు? నా కొడుకు వెళ్తాడండి, ఈ చేతులతో నాకు వంట చేస్తాడండి, భూమి మీద సెమినార్ జరిగినప్పుడు ఆ వంట అదిరిపోద్ది, నా పిల్లలు బాగా తింటారు అంటే నీ చేతులతో ఈ సెమినార్ దేవుడి పనిలో వంట చేయాలని రాశాడు. ఈ చేతులతో నువ్వు కత్తి అడుగుని పొట్టలో పొడుతున్నావు. దేవుడికి ఈ చేతులు బిగించినప్పుడు జ్ఞాపకాలు ఒక పక్క, ఆ చేతులతో నువ్వు మర్డర్ చేస్తుంటే మరొక పక్క బాధ. అవన్నీ గుర్తొస్తున్నాయి. వీడికి చేతులు బిగించినప్పుడు ఏమనుకున్నాను, వీడి భూమి మీదకి వచ్చి ఆ చేతులతో ఏం చేస్తున్నాడు. వీడికి కళ్ళు బిగించినప్పుడు ఏమనుకున్నాను, వీడు ఆ కళ్ళతో ఏం చేస్తున్నాడు. వీడికి కాళ్ళు బిగించినప్పుడు సువార్తలకు వెళ్ళిపోతాడు కదా అని కాళ్ళు చేశాను. వీడేమో ప్రతిరోజు ఎవడో ఒకరిని చంపడానికి మార్కెట్కి వెళ్ళిపోతాడు కత్తట్టుకుని. ఏట కాళ్ళు, ఏంట చేతులు, ఏంట కళ్ళు, ఏంట నోరు, ఏంట ఆ చెవులు, ఏంట అవయవాలకి దేవుడు బిగించేటప్పుడు జ్ఞాపకాలతో రాసుకుని మరి దేహాలు ఇస్తే, ఆ దేహాలతో భూమి మీదకి వచ్చి మనుషులు పాపాలు చేస్తుంటే, ఎవడ నోరిచ్చిన దేవుడు ఆ నోటితో నువ్వు బూతులు తిడుతుంటే, ఏమంటే ఆ నోటిని బట్టి దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. ఎందుకు తెలుసా? బైబిల్లో ఒక మాట అంటాడు, మీ అందరికి తెలిసే మాట. ఆ రెఫరెన్స్లన్నీ మీకు తెలుసని చెప్పకుండా పెడుతున్నాను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను ఏం చేశాను? చెక్కుకున్నాను, నేను నిన్ను మరువను అన్నాడా? ఎందుకు మర్చిపోలేకపోతున్నాడంటే నా చేతుల మీద నేను నిన్ను ఏం చేశాను? చెక్కాను. అంటే చెక్కడం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు అర్థం అవ్వాలి. ఈయన జుట్టు చూడండి ఎలాగుంది. ఇదో రకం జుట్టు, ఇది రింగు జుట్టు. నా జుట్టు చూడండి ఎలాగుంది, కిందకి పడిపోయి నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది ఈ జుట్టు. ఇది అలా కాదు, ఎన్నిసార్లు కింద పడిపోమని పడది, ఇలా నిలబడి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే, ఈయనకు జుట్టు ఇలాగా ఎడుతున్నప్పుడు దేవుడు ఈడు నెత్తి మీద జుట్టు నిలబడితే నా కొడుకు ఉంటాడు బాబు అని ఇట్టాడు ఇక్కడ. ఇది ఇలా చేసి ఇతను ఇది బాగానే ఉంది రూపం, అన్ని ఇలా శక్తి ఏం బాగుంటుందని ఇతను పక్క జరిపాడు. నేను వచ్చాను, నాకు ఇలా పడిపోయే ఎంటుకలు ఇలా కూర్చోడం, ఈడిని ఇలా పడిపోతే ఈడు ఎలాగుంటాడు, ఈడు భలేగా ఉన్నాడు. మీకు అర్థమైందా? అలాగ అందరినీ దేవుడు ఏం చేశాడు? తల్లి గర్భంలో చెక్కుకున్నాడు, అంత ఇష్టంగా చెక్కుకున్నాడు. అందుకే చూడండి, ఈయన మొహం ఒకలాగా ఉంటుంది, నా మొహం ఒకలా ఉంటుంది. ఈయన పళ్ళు అందరికీ 32, ఆయన పళ్ళు ఒకలా ఉంటాయి, నా పళ్ళు
ఒకలాగా ఉంటాయి. అందరికీ అవే చెవులు, నా చెవులు ఒకలాగా ఉంటాయి, ఈయన చెవులు ఒకలాగా ఉంటాయి. అందరికీ అవే కళ్ళు, నా కళ్ళు ఒకలాగా ఉంటాయి, ఆయన కళ్ళు ఒకలా ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక రూపం చెక్కుతున్నాడండి. చెక్కుకుంటున్నప్పుడు దేవుడికి జ్ఞాపకాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మీకు బాగా అర్థం కావాలంటే మీలో ఇల్లు కట్టిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఇల్లు కట్టుకున్నారు ఎవరైనా? ఇల్లు కట్టిన వాళ్ళందరికీ ఇంటి విషయమే మీకు ఏముంటాయి చెప్పండి? జ్ఞాపకాలు, పునాదులు తీసిన జ్ఞాపకాలు, పిల్లర్స్ వేసిన జ్ఞాపకాలు, ఆ పిల్లర్ ఏమంటే గట్టిగా తుఫాన్ వచ్చి పిల్లర్ కూలిపోయిన జ్ఞాపకాలు లేవా? ఎన్ని జ్ఞాపకాలండి ఇల్లు కడుతున్నప్పుడు. ఇల్లు కడుతున్న నీకే జ్ఞాపకాలు ఉంటే తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టిన దేవుడికి జ్ఞాపకాలు ఉండవా? ఆ దేహాలతో భూమి మీదకి వచ్చి నువ్వు పాపపు పనులు చేస్తుంటే ఏమంటే ఆ దేహాలతో పాపాలు వాడుకగా మార్చేసుకుంటే ఏమంటే దేవుడు ఎంత కుమిలిపోతాడో ఈరోజు మీకు చూపిస్తాను నేను. మనిషికి పాపాలు వాడుకగా మారిపోయినట. వ్యాపకం, లోక సంబంధమైన వ్యాపకాలలో మనిషి పడిపోయాడు. మీకు ఓ మాట చూపిస్తానండి. ఈ పాపాలు వ్యాపకాలు చేస్తున్నప్పుడు దేవుడికి కోపం వచ్చేస్తుంది. ఏంటి నా దేహాన్ని ఇలా చేస్తున్నాడు, నేను ఇచ్చిన చక్కటి ఆయుష్కాలాన్ని ఎందుకు కూడా వృధాగా పాపాలకు వచ్చి పెడుతున్నాడు, ఇంకా వీడిని ఏదో చేసేయాలన్న కోపం వస్తుంది. కోపం వచ్చిన ప్రతిసారి ఏం జ్ఞాపకం వస్తున్నాయో తెలుసండి దేవుడికి? ఆ కోపం శిక్షగా మారి మనల్ని చంపకపోవడానికి దేవుడికి అడ్డొస్తున్నవి ఏంటో తెలుసా? మన జ్ఞాపకాలు. బైబిల్ తీయండి, ఇర్మియా గ్రంథానికి రండి, 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం అందరం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20. ఎఫ్రాయిము ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. బా, ఏమని పిలుస్తున్నాడండి? నా ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ. నేను ఇక్కడ స్టన్ అయిపోయి నీ వచ్చినానికి. ఏంటో తెలుసండి? మనం మన పిల్లల్ని ముద్దు బిడ్డ అని ఎప్పుడు పిలుస్తాం చెప్పండి? ఎప్పుడు పిలుస్తాం? ఆడు మంచి పనులు చేసినప్పుడు నా బిడ్డండి, ఏదైనా నా పరువుని నిలబెడతాడని అంటాం మంచి పనులు చేస్తే. లేదా బాగా చిన్నప్పుడు అందరూ మీ ఓడి బలేకున్నాడు అంటే నా బిడ్డండి మరేడు అంటారు. ఎప్పుడు? ఆడు చిన్నగా ఉన్నప్పుడో లేదంటే ఆవిడ ఎదిగి మంచి పనులు చేసినప్పుడు మనం ఏమని పిలుస్తాం? నా బిడ్డండి, నా బిడ్డండి. అంతేనా? ఇప్పుడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పిలుస్తుంటే ఏదైనా కిరీటాలు సాధించారనుకుంటున్నాడా దేవుడికి? భయంకరమైన పాపిష్టుడండి. ఇందాక హోషే గ్రంథం చదువుకున్నారు కదా, ఆ పాపాలన్నీ చేస్తున్నది ఇల్లే. ఆ పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, నాకు ఇష్టమైన కొడుకు కదరా, నిన్ను ఇష్టపడి కదరా తల్లి గర్భంలో కన్నాను. నీతో పాటు తండ్రి నుంచి 3 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే 2,99,999,999 మందిని వద్దనుకుని ఆ పరుగు పందెంలో నిన్నొక్కడిని గెలిపించి నిన్ను పట్టుకెళ్ళి తల్లి అండంలో చేర్చి ఆ అండం పిండంగా మారిన తర్వాత దానికి ఒక రూపం చెక్కుకుంటూ అవయవాలు బిగించుకుంటూ ఆ జ్ఞాపకాలన్నీ నా గ్రంథంలో రాసుకుంటూ అవయవాలు బిగించిన జ్ఞాపకాలన్నీ వీడు భూమి మీదకి వెళ్ళి ఏ పని చేయాలో ముందుగానే గ్రంథస్థం చేసి నీకు ఆ బ్రతుకు నా జీవితాన్ని ఇస్తే భూమి మీదకి వెళ్ళి నువ్వు చేస్తున్నవి ఏంటి కొడుక? ఎంత బాగా మాట్లాడతాడు తెలుసండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము అండర్లైన్ చేయండి. ఏటట? అతని జ్ఞాపకము నన్ను విడువకయున్నది, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉందట. అబ్బబ్బబ్బ, కడుపులో నుంచి వేదనట. ఎందుకు వేదన అంటే నా కొడుకు జ్ఞాపకం. వాడికి కళ్ళు బిగించినప్పుడు జ్ఞాపకం, జగత్తు పునాది వేయబడక మునిపై వాడిని సృష్టించుకున్నప్పుడు నా కొడుకు ఎఫ్రాయిము జ్ఞాపకం, తల్లి గర్భంలో వాడికి అవయవాలు చేస్తున్నప్పుడు జ్ఞాపకం, వాడు తల్లి గర్భంలోకి రాకమునప్పుడు తాతలు ముత్తాతల గర్భాలు అలా దాటించుకుంటూ వస్తున్నప్పుడు వాడి జ్ఞాపకాలు. ఏమంటే ఒక బిడ్డ, ఏమంటే తల్లి బిడ్డల మధ్య బంధం ఎంతకాలం నుంచి ఉంటుంది చెప్పండి? ఎంతకాలం నుంచి ఉంటుంది? ఈవిడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేశారనుకోండి, 22లో బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆడికి ఒక 10 సంవత్సరాలు అనుకోండి, ఈవిడికి 32, ఆడికి 10. అంటే ఆ బిడ్డకి తల్లికి బంధం ఎంతకాలం నుంచి?
వాడికి 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల బంధం అండి. ఈ 10 సంవత్సరాల బంధానికి 10 ఆల్బమ్లు ఉంటాయి, బర్త్డే ఆల్బమ్లు. నీకు 10 సంవత్సరాలకే బిడ్డ జ్ఞాపకాలు ఇన్నుంటే నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు కన్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు కన్న నీకు జగత్తులోనికి వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూశాడంటే ఆ బ్యాక్ ఆలోచించండి, ఎన్ని జ్ఞాపకాలు నీవి దేవుడి దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటాయి. నువ్వు తాతలో నుంచి ముత్తాతలోనికి నిన్ను దాటిస్తున్నప్పుడు ఆయన పడ్డ కష్టాలన్నీ జ్ఞాపకాలుగా ఆయన దగ్గర ఉండవా? తాతలో నుంచి తండ్రిలోకి వచ్చావు, తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చావు, తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చావు. ఈ ప్రయాణం అంతట్లో నిన్ను గెలిపించింది దేవుడు కదా, నీ గెలుపు దేవుడు కదా. నువ్వు ఈ లోకాన్ని చూసావంటేనే దాని కారకుడు దేవుడు కదా. మరి ఈ జ్ఞాపకాలన్నీ ఆయనకు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. ఏమంటే అక్కడ మాట్లాడుతున్న మాట మళ్ళా చెప్తాను నేను మీకు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నువ్వంటే నాకు ఇష్టం కనుక భూమి మీదకి వచ్చావు. ఎఫ్రాయిము నువ్వంటే నాకు ఇష్టం లేదనుకో అసలు నువ్వు ఈ లోకాన్ని చూసేవాడవే కాదు. ఏమంటే నా జీవితంలో ఇది నేను కుట్టొచ్చినట్టుగా ఈ మాట నాకు అర్థమైపోయింది. ఎందుకంటేనండి, నేను మా అమ్మ నాన్నలకి చాలా ఆలస్యంగా పుట్టాను. నాకు ముందు చాలామంది పిల్లలు పుట్టారట, వాళ్ళు ఎవరు బతకలేదండి. నీకు కనుక ఆవిడ బతుకుంటే మీకు ఒక అక్క ఉండేదిరా అని చెప్పేది మా అమ్మ. ముందు ఒక ఆడపిల్ల పుట్టిందట, జస్ట్ నెలకో 2 నెలలకు చచ్చిపోయిందట. నీకు ఒక అక్క ఉండేది అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఆవిడ ఈ లోకంలో ఉంచాలి లేదా తీసేయాలి ఈ నిర్ణయం ఎవరు చెప్పండి? దేవుడిది. ఆవిడ ఉంచాడా? ఉంచలేదు. నన్ను ఉంచాడా? ఉంచాడు. చూసారు ఎలాగుందో? దేవుడు కొరకు వీడు కావాలి, ఉండాలి, దేవుడు వాక్యం చెప్పాలి. ఉంచేశాడు నన్ను. ఆ పిల్ల పుట్టించుకున్నాడు. అమ్మ నీకు నెల ఇచ్చాను ఆయుష్కాలం, వచ్చే నా దగ్గరికి అన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయింది ఆవిడ. నేను ఉండిపోయాను. ఏమర్థమవుతుందో? నేను ఎందుకు ఉండిపోయానంటే నువ్వంటే నాకు ఇష్టం కొడుక, నువ్వు నా మాటలు మాట్లాడితే చూడాలిరా, నాకు పాటలు రాస్తే చూడాలిరా, నా ప్రసంగాలు చేస్తే చూడాలిరా, నువ్వు నా కొరకు సంఘంలో ఏదో పని చేస్తుంటే చూడాలిరా, నువ్వు నాకు కావాలి కొడుక. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏమండి, ఎవరండి ఇలా పిలుస్తారు? ఇలా దేవుడు పిలిచిన తర్వాత కూడా దేవుడికి దూరంగా బ్రతకగలవండి? మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని ఎవరిని పిలుస్తున్నాడు? ఎఫ్రాయింని. ఇప్పుడు మాట్లాడుతాను, ఎఫ్రాయిమే ముద్దు బిడ్డ, మనందరం ముద్దు బిడ్డలమేనా? ఎఫ్రాయిం అంటేనే దేవుడికి ఇష్టమా, మనందరం అంటే దేవుడికి ఇష్టమా? మనందరం అంటే దేవుడికి ఇష్టం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం 31:20 చదువుతున్నప్పుడు ఆ ఎఫ్రాయిము అని ఉంది కదా, అక్కడ మీ పేరు పెట్టి చదువుకోండి. ఎలాగుంది? ఇప్పుడు ఈయన పేరు పెట్టి చదవనా? ఈయన పేరు పెట్టి చదవనా? అదే వచ్చిన ఈయన పేరు పెట్టి చదవనా? మైకేలు నాకు ఇష్టమైన కుమారుడా అన్నాడు అనుకోండి, ఏమైపోద్దండి? చెచ్చే బాబోయ్, ఏంటి నాకు ఎవరు ఇష్టమని, ఎవరు నాకు ఇష్టమైన కుమారుడా అని అడుగుతున్నారు? ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను మీకు. మీ ఎమ్మెల్యే రోజు బాగున్నావంటే మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఎమ్మెల్యే కాదు అడుగుతుంటా, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని అడుగుతున్నది ఎమ్మెల్యే గారో సీఎం గారో కాదు. ఎవరు? వీళ్ళందరినీ కలిగించిన సృష్టికర్త అయిన దేవుడు నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా అంటే ఎవడు? దేవుడిని విడిచిపెట్టి బతకగలమండి? బ్రతకగలమా? దేవుడి దగ్గరికి రాకుండా ఉండగలమా? దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండగలమా? దేవుడికి ఏదైనా కానుక ఇవ్వకుండా ఉండగలమా? ఇంత పిచ్చిగా దేవుడు ప్రేమించి ఇంత బాగా నిన్ను పిలుస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడికి దూరంగా ఏ మనిషి అయినా బ్రతకగలడా? ఈ వచ్చిన అర్థమైతే ఎవడో బతకలేడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా, అంటే ఒరి నువ్వు చేస్తున్న పాపాలకి నిన్ను చంపేయాలనుకుంటున్నాను అన్నాడు. చంపేయాలనుకున్నప్పుడల్లా ఏం జ్ఞాపకం వచ్చేస్తున్నాయట? అతని జ్ఞాపకములు నన్ను విడువకయున్నవి. మీకు అర్థం కాదు, ఇలాగా చెప్తాను ఒకటి ఉదాహరణ. అప్పుడప్పుడు మన పిల్లలు ఏదో పెద్ద తప్పు చేసేస్తారు. తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుందండి. కోపం వచ్చినప్పుడు కొట్టేయడానికి వెళ్తాం, ఇంకా కోపంలో ఒక దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బ కానీ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే నిజంగా వాడు ఏడుపు చూసినప్పుడు అండి, కొట్టిన తన తండ్రి కానీ తల్లి కానీ మనసు ఏమైపోతుంది చెప్పాలా? అచ్చా, కొంచెం మనమే కంట్రోల్ అయ్యి ఉంటే బాగున్నాం, అనవసరంగా వేసాం వీపు మీద. ఆడు ఏడుస్తూ ఉంటే ఈలోపు నెమ్మదిగా అమ్మగారు వస్తారు. ఎవరు?
తల్లి వచ్చి అంటది, మీరు అనవసరంగా ఆడిని కొడుతున్నారండి, ఇయ్యాలే కదండి ఆ తప్పు చేశాడు, మొన్న మీకోసం అంత దూరం రోడ్డు మీదకి వెళ్ళి షాంపూ తెచ్చాడు కదండి అంటది. అప్పుడు ఎలాగుంటుంది దీనికి? మీకు అర్థమైందా? కూల్ చేయడానికి ఏమంటదంటే, ఈ రోజే కదండి ఆడుకోవడానికి వెళ్ళాడు, మొన్న మీకోసం సైకిల్ లేకపోయినా దూరంగా నడుచుకుంటూ వెళ్ళి మీకు టిఫిన్ తెచ్చాడు కదండి అంటది. బా, ఈ వినగానే ఇక ఆ జ్ఞాపకాలు రాగానే చచ్చా ఈ అనవసరంగా దెబ్బ కొట్టాం. చూసారా, మన జ్ఞాపకాలు మన పిల్లోడిని ఏమి చేయడానికి మనల్ని ఒప్పుకోవటం లేదు, కొట్టలేము. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు, డాడీ అనుకుంటూ మన చుట్టూ తిరిగాడు, డాడీ అనుకుంటూ మన వెనకాల ఉన్న వాళ్ళు, మనకేదో సాయం చేసిన వాళ్ళు, మనం ఏదో మంచం మీద ఉంటే ఆ పట్టుకొచ్చి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు, మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు డాడీ వాటర్ కావాలని వాటర్ ఇచ్చిన, ఇవన్నీ మనకి ఏమొస్తాయి? జ్ఞాపకాలు. జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలే పిల్లల్ని ఏమి చేయనివో. అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. పిల్లల్ని మనం ఏమి చేయకపోవడానికి ఇది ఒకటే కారణం. వాడు చిన్నప్పటి నుంచి మన మీద చూపించిన ప్రేమ, మనం ఆడి మీద చూపించిన ప్రేమ అంతా మనకేమొస్తుంది? జ్ఞాపకం. గుర్తులతో ఏం చేయలేమండి వాళ్ళని. ఇప్పుడు దేవుడు పళ్ళు కొరికేస్తున్నాడు ఎఫ్రాయిం చేసిన పనికి. ఏం చేశాడో కూడా చెప్తాను నేను. ఎంత కోపం ఎందుకు అయిపోతున్నాడు దేవుడు, వీడు ఏం చేశాడో కూడా చెప్తాను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను, అంటే ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు దేవుడి దగ్గర. నా జ్ఞాపకాలు ఉన్నాయా? ఉన్నాయండి. తల్లి గర్భంలోకి నేను రాకమునుపు జ్ఞాపకాలు, భూమి మీదకి ఎలాగొచ్చేసిన తర్వాత వీడిని పట్టుకెళ్ళి తల్లి ఒళ్ళో పెట్టాను, వీడు ఎలా పెరుగుతాడో చూడాలి, వీడు పెద్ద అయిన తర్వాత వాక్యం ఎలా చెప్తాడో చూడాలి, వీడు పాట పాడుతుంటే చూడాలి. దేవుడి జ్ఞాపకాలండి ఇవన్నీ. పిచ్చి ప్రేమ కదండి మనుషులంటే దేవుడికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంత చేతులు పెట్టి ఎంత సరిపోదు. ఎంత అనాలంటే ఆకాశం అంత అనాలి. ఆకాశం ఎంత ఉందని ఎవరినైనా అడగండి. శాస్త్రవేత్తలకే దిక్కు లేదు, ఎంత ఉందో తెలీదు. అంత ప్రేమించాడు. తన జ్యేష్ఠ కుమారుని నీ కొరకు చంపుకొని అంత ప్రేమించాడు. ఎంతది? కొలతలు ఉన్నాయి దానికి. అంత ప్రేమించిన మనిషి భూమి మీద తప్పులు చేస్తుంటే, నేరాలు చేస్తుంటే, పాపాలు వాడుకగా మార్చుకుంటే, శిక్షించాలనుకుంటున్నప్పుడు నీ జ్ఞాపకాలు నన్ను విడువకై ఉన్నవి. తర్వాత మాట చూసారా? తర్వాత మాట, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే అంటే ఎఫ్రాయిము, ప్లీజ్ రా, పాపాలు వదిలేసి ఒక్కసారి నా వైపు తిరిగావంటే నేను వెంటనే నిన్ను కరుణించేస్తాను రా. నీ గురించి నా కడుపులో ఎలాగుందంటున్నాడు? వేదనట. ఏమంటే కడుపులో వేదన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. కడుపులో వేదన ఎలాగుంటుందో మీకు తెలియాలి అంటే, కళ్ళ ముందు బిడ్డ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి, తల్లి ఏడుస్తూ ఉంటుంది చూశారు, ఆ బాధ పెదవులపై నుంచి వచ్చింది కాదు, ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులోంచి వస్తుందండి. నిన్నగాక మీరు వార్తలు చూసారో మీద లేదో, 6వ తరగతి చదువుకునే పిల్లడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఉరేసుకుని చచ్చిపోయాడు. చిన్న కుర్రగాడు. అసలు ఆడు ఎందుకు చచ్చిపోయాడో తెలియదండి. అమ్మ ఏడుతుందండి హాస్పిటల్లో. ఏంట్రా నీకు ఎంత కష్టం ఏటు? రాడు గుండెల మీద బాధేస్తుంది. లెగరా అంటే అప్పుడు చచ్చిపోయాడండి. 6వ తరగతి అంటే ఎదుగొచ్చిన కొడుకు కళ్ళ ముందు చచ్చిపోతే, 12-13 సంవత్సరాల కొడుకు కళ్ళ ముందు చచ్చిపోతే తల్లికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ బాధ? కడుపులో నుంచి. మరి మనం పాపం చేస్తూ ఉంటే భూమి మీద, ఆ పాపానికి జీతంగా మనం నరకానికి జారిపోతుంటే ఇప్పుడు ఎవరి కడుపులోంచి వస్తుంది బాధ? ఎందుకు? ప్రారంభవచనం ఏంటి? ప్రారంభవచనం, నిన్ను కనిన దేవుడిని నువ్వేం చేసావు అంటే, కన్నవాడు ఆయన గనుక నువ్వు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతుంటే ఆయన కడుపులోంచి ఏమొస్తుంది? వేదన వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతాను నిజంగా ఈ తల్లి నిన్ను కన్నది అంటున్నారు, నిజమేనంటారా? కన్న తల్లి అయితే కన్న కొడుకు నరకానికి వెళ్ళి కాలిపోకుండా కాపాడేది. ఎప్పుడు నువ్వు ఉద్యోగం, డబ్బు, సిరి, సంపద ఇదంటాం తప్ప నీ ఆత్మ జాగ్రత్త కొడుకు అని ఏ తల్లి అని చెప్తుందండి? నీ ఆత్మ జాగ్రత్త కొడుక, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావురా, ఆ గుడికి వెళ్ళిపోరా, వాక్యం నేర్చుకోరా, పాస్టర్ గారు వెనకాల ఉండరా, దేవుడు పని చేయరా, దేవుడి కోసం ఏదైనా నేర్చుకోరా, దేవుడి సేవలో ఉండరా, మేము నీకు చాలా చేసామరా, నువ్వు మాకు ఏం చేయాల్సిన అవసరం లేదురా, నువ్వు దేవుడి కోసం ఏదైనా చేసి నీ ఆత్మను రక్షించుకోరా. ఏ తల్లైనా అంటదండి? వీళ్ళు చెప్పండి, కన్నతల్లిలు అవి.
కన్నతల్లిలా కన్నపేకి వచ్చింది ఇప్పుడు లోపల నుంచి బాధ. ఏమని? ఒరే నువ్వు పాపం చెయ్యొద్దురా, నరకానికి వెళ్ళిపోతావురా, నా కడుపులో చాలా వేదనగా ఉందరా. కన్నవాడు ఒరిజినల్గా కన్నవాడు కనుక ఒరిజినల్గా బాధపడుతున్నాడు. అర్థమైందా లేదా? ఈవిడ కన్నది కాదు, మోసింది. ఆడు ఎడిపోతే ఆవిడకి ఎందుకు? జస్ట్ ఈవిడ బ్రతుకున్నంత కాలం 60-70 సంవత్సరాలు నా కొడుకు నా తల్లి ఆడు నాకు అన్నం పెడితే చాలు, ఆడు నన్ను ఇంట్లో పట్టుకుని బట్టలు ఇస్తే చాలు, అంతే. ఆడు ఎడిపోతే నాకెందుకు? ఏమంటే నిజంగా తల్లుల గురించి అలాగ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, మమ్మల్ని ఒకడు కదిపాడు. ఎవడు కదిపాడు అంటే, సినిమా రచయిత పాట రాశాడు. ఏమని? 100 మంది దేవుళ్ళు దిగి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా అంటే దేవుడు పరువు తీశాడు. ఇప్పుడు మేము ఎవరు పరువు తీసేలా? మీకు అర్థమైందా? మా దేవుడు పరువు తీశారనుకోండి, ఎవరిని గొప్ప చేశారో ఆవిడ పరువు మేము తీసేస్తాం. తల్లేటండి, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను, తల్లి మర్చిపోతుందని బైబిల్లో రాయబడి ఉంది. ఎవడన్నా కాదని డిపెండ్ చేయ వాదనకి రమ్మనండి. తల్లి బిడ్డను మరిచిపోతుంది. మరుస్తుందా మరవదా? హాస్పిటల్లో దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయని అడుగుతాను నేను. వాళ్ళ అమ్మ ఉందా, వాళ్ళ అమ్మమ్మ ఉంది, ఇద్దరు ఉన్నారు, బిడ్డను ఎత్తిపోయారు. ఏమండి, ఇద్దరు ఏం చేస్తున్నారు? అమ్మమ్మ ఇద్దరు పొడి గుర్రెట్ నిద్రవుతున్నారు, ఈయన ఎత్తిపోయారు. తల్లి మర్చిపోద్దండి. కానీ దేవుడు, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను, నేను నిన్ను మరవలేను. ఇంకా మీరు లోపలికి వెళ్ళి ఆలోచిస్తారా? మరవలేడు దేవుడు, నిరంతరము మన జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నాడని ఎలా చెప్తామంటే, బైబిల్లో కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు 139 మీ అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుంది. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, తెలుసు కదా మీకు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నా కన్ను వెనకే వస్తుంది అన్నాడా. నువ్వు కూర్చున్నా దేవుడి దగ్గర కూర్చుంటావా? దేవుడి మాటలు వింటున్నావా? దేవుడి మాటలు రాసుకున్నావా? అబ్బా, నా కొడుకు నేను ఇచ్చిన చేత్తో నా వాక్యాలు రాసుకుంటున్నాడు. ఎలాగుంటుంది? నేను వాక్యం నేర్చుకున్న కాలంలోనండి, నిజంగా నేను చెప్తున్నానండి, నాకు నా నోట్స్ ఇలాగ ఉంటుంది, పెన్ ఇలాగ ఉంటుంది, నా చూపంతా స్పీకర్ మీద, కళ్ళు మీద, ఆయన మొహం మీద ఉంటుంది. అంతే. ఇలా చూడటం, ఇలా రాసుకోవటం, ఇలా చూడటం. అసలు కింద కూడా ఇక్కడ కూడా చూసేవాడిని కాదు. ఎందుకంటే ఇలా ఇక్కడ చూసి అలా చూసేలోపు అతను నోట్లోంచి ఏదైనా ఒక మాట వెళ్ళిపోతామని భయం నాకు. ఆయన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట నోట్స్లో ఉండాలి. యాజ్ టీజ్గా నేను 10 సార్లు ఆ నోట్స్ చదవాలి. యాజ్ టీజ్గా ఆ ప్రసంగం గోడకు చెప్పుకోవాలి. మనుషులు చెప్పేవాడిని కాదు ప్రారంభంలో. గోడకు చెప్పుకోవటం, గాలికి చెప్పుకోవటం, ప్రాక్టీస్ చేసేవాడిని, విపరీతంగా ప్రాక్టీస్. ఎందుకంటే దైవజనుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన నోట్లోంచి వచ్చే మాటలు ఏ మాటలు? దేవుడు మాటలు కదండి, మధురం కదండి, మళ్ళీ దొరకవు కదండి. ఈయన మళ్ళీ మాట్లాడటం గంట సేపు అయిపోయిందంటే ఆగిపోతాడని భయం నాకు. అలా కళ్ళు అలా ఆర్పేవాడిని కదండి ఆ పెదవుల మీద. అలా మనం రాసుకుంటూ ఉంటే దేవుడు మాటలు, ఈ చెయ్యి చేసిన దేవుడు ఎంత ఆనందపడతాడండి. నేను చేయి చేశాను, నా మాటలు రాసుకుంటున్నాడు. నేను నోరు చేశాను, నా పాటలు పాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు జ్ఞాపకాలండి. దేవుడికి నువ్వు జ్ఞాపకాలు ఇవ్వాలి. జ్ఞాపకాలు ఇవ్వాల్సిన మనిషి అండి. ఏమి వ్యాపకాలలో ఉన్నాడు? ఏం వ్యాపకాలు? పాపాలు, పాపాలు, పాపాలు. ఆ పాపాలు చేస్తున్న ప్రతి వాడిని శిక్షించాలనుకున్నప్పుడు దేవుడికి ఏం అడ్డొస్తున్నాయి? జ్ఞాపకాలు అడ్డొస్తున్నాయి. నేను చంపుకోలేకపోతున్నాను రా, ప్లీజ్ రా మారు, నేను తప్పక నిన్నేం చేస్తాను? కరుణింతును. దేవుడండి, దేవుడు మనసు ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. విలాప వాక్యాలు తీయండి, ముగించేస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం చదవండి బైబిల్లో. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. దేవుడు అటండి, హృదయపూర్వకముగా ఆయన నరులను విచారమునైనను బాధనైనను కలుగజేయడు. బా, ఏముందండి బైబిల్లో? హృదయపూర్వకముగా ఒకడిని బాధ పెట్టడం కానీ, విచారంలోనికి తీసుకెళ్ళటం కానీ దేవుడు ఏం చేయడట? చేయడట. హృదయపూర్వకంగా చేయడా? మరి చాలా మందిని శిక్షించాడు కదండి బైబిల్లో. అంటే శిక్ష హృదయపూర్వకంగా వేయటం లేదు. వేస్తాడా? వేయడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఇందాక నేను చెప్పిన ఉదాహరణే. కొడుకు తప్పు చేశాడు. కొడుకు తప్పు చేసినప్పుడు అండి బలవంతా ఉపయోగించి ఒక్క దెబ్బ కొట్టాడనుకో, కొడుకు దెబ్బకి చచ్చిపోతాడు. కొట్టేటప్పుడు అండి బలవంతా ఉపయోగించి కొడతాడా? సగం బలాన్ని దాచేసుకుని జస్ట్ అండ్ భయపెట్టడానికి చిన్న దెబ్బ కొడతాడా?
మీకు అర్థమైందా? ఇప్పుడు నా కొడుకున్నాడండి, చిన్నోడండి, వాడిని ఒక్కసారి ఇలా పైకి లేపి ఇలా కిందకి వేసాను అనుకోండి, దెబ్బకి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అలాగే వేస్తానా? ఏమంటే పళ్ళల్లోనూ కళ్ళల్లోనేమో మొత్తం చంపేస్తాను రాన్నంత కోపం ఉంటుంది, నడ్డి మీద దెబ్బ వేసేసరికి చిన్న దెబ్బ అలా పడుతుంది అంతే. ఎందుకు? మన పిల్లల్ని హృదయపూర్వకంగా మనం ఏం చేయలేం? కొట్టలేం. మనం కొట్టలేనప్పుడు సృష్టికి ముందు నుంచి ఎదురు చూస్తున్న దేవుడు నిన్ను హృదయపూర్వకంగా కొడతాడా? శిక్షిస్తాడా? శిక్షించడా. అలాగని ఏమి చేయడా? శిక్షిస్తాడు. శిక్ష దేనికోసం అంటే నీ మార్పు కోసం, అంతే కదండి. మారాలి కదా. పిల్లల్ని దండిస్తేనే, గద్దిస్తేనే పిల్లలు ఏం చేస్తారు? మారుతారు. అలాగని ప్రేమమయుడు కదా ఏం చేయడానికి అనుకుంటున్నారేమో, వేస్తాడు దెబ్బలు, మామూలుగా ఉండవు, నడ్డి ఇరిగిపోద్ది అంతే. బాబు ఎందుకు బాబు ఈ మధ్యకాలంలో అడ్లు ఇరిగిపోతున్నాయంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఎక్కడో మొత్తం మీద ఆయనకు దూరం అయిపోయి ఏ నాటకాలు వేసేస్తున్నావు. వేస్తున్నాడు దెబ్బలు, దెబ్బలేగా. వద్దు బాబు వద్దండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతానండి, ఆయన దగ్గర ఉంటానండి. నాకు అర్థమైపోయింది. మీకు అర్థమైపోవాలా, దేవుడు మీకు అర్థమైపోవాలా. తన పిల్లలని హృదయపూర్వకముగా ఆయన ఏం చేయడట? శిక్షించాడు, విచారించాడు, బాధ పెట్టాడటండి. దేవుడిని ఎంత బాగుంది చూసారా? దేవుడు మనసు ఎంత బాగుంది చూసారా? ఎందుకో హృదయపూర్వకంగా శిక్షించలేకపోతున్నాడంటే ఆయనకు మన జ్ఞాపకాలు అడ్డొస్తున్నాయి. ఇందాక అన్నాడు కదా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు కదా. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంతగా దేవుడిని ఎందుకు బాధ పెట్టాడు తెలుసా? మీరు హోషే గ్రంథానికి వచ్చేయండి, మళ్ళీ హోషే గ్రంథానికి వచ్చేయండి. హోషే గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. ఏమండి? హోషే గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. ఎఫ్రాయిము అనగానే ఒక అతని గురించి కాదండి అక్కడ మాట్లాడింది, ఆ గోత్రం మొత్తం ఏమైపోయారట? ఎలాంటి పనులు చేస్తున్నారట? మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. అంటే వీళ్ళ జీవితాల్లో దైవ పద్ధతులకి ఏమంటే అవకాశం లేదా? లేదు. మానవ పద్ధతులట. మానవ పద్ధతులు అంటే ఏంటి చెప్పండి? నేను పుట్టాను కాబట్టి చదువుకోవాలి, చదువు అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఇంకేముంది, వీళ్ళ మట్టుకెళ్ళి మళ్ళీ కాన్వెంట్లు వేయటం. ఇదేనా మనిషి బ్రతుకు? పుట్టాను, తినాలి, త్రాగాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చచ్చిపోవాలి. మరి పుట్టించిన దేవుడికి ఏమి చేయవా? పుట్టించిన దేవుడి కోసం బ్రతకవా? మానవ పద్ధతులా నీ జీవితంలో? మనుషులు బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతున్నావా? పుట్టించిన దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా, నీ మీద ఎన్నో కలలు కన్నాడు కదా, అవన్నీ విడిచిపెట్టి మానవ పద్ధతుల్లోనికి వెళుతున్నాడు. ఈ హోషే వెళ్ళిపోయాడండి, క్షమించండి, ఎఫ్రాయిం వెళ్ళిపోయాడు, విగ్రహాలతో కలిసిపోయాడు, విగ్రహార్పితాలు అయిపోయాయి, పిల్లల్ని పట్టుకెళ్ళి బలులు ఇస్తున్నాడు విగ్రహాలకి, క్రూరుడిగా భయంకరుడిగా మారిపోయాడండి. పిల్లరా, మానవ పద్ధతులను బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యోధా వారికి వత్సపు పురుగు వలెను నేనందును. చూసారండి, తాను రోగి యగుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోధా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల యొద్దకు పోయెను. ఇంత బాధలు, ఇంత కష్టాలు జరుగుతుంటే ఎఫ్రాయిము కూడా దేవుడి దగ్గరికి రావట్లేదట. ఎక్కడికి వెళ్తున్నాడట? మళ్ళీ అష్షూరు దగ్గరికి వెళ్తున్నాడట. అంటే నిన్ను పుట్టించిన దేవుడిని నువ్వేం చేసావన్నాడు ప్రారంభంలో? విసర్జించావు, మరి చేసావు. అంటే మనిషికి ఎన్ని కష్టాలు వచ్చి దేవా నేను ఏమైనా తప్పు చేశానా, లేకపోతే సాతాను నన్ను ఏమైనా శోధిస్తుందా, నా కష్టాలకి కారణం ఏంటని ఒదిగుండవలసింది ఎవరి దగ్గర చెప్పండి? దేవుడి దగ్గర. దేవుడిని విడిచిపెట్టి లోకంలో పడ్డాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు లోక వ్యాపకాలలో మనిషి జ్ఞాపకాలతో దేవుడు చాలా కోపం వస్తుంది. దేవుడికి చంపేయాలనుకుంటున్నాడు, కానీ దేవుడికి అడ్డొస్తున్నవి మన జ్ఞాపకాలు. నీ జ్ఞాపకము నన్ను విడవకై ఉన్నది ఎఫ్రాయిము, నీ జ్ఞాపకము నన్ను విడవకై ఉన్నది. ఎఫ్రాయిము జ్ఞాపకం, ఎఫ్రాయిము యొక్క గుర్తులు దేవుడు మదిలో ఉండిపోయి ఎఫ్రాయిముని ఏం చేయలేకపోతున్నాడు. ఈరోజు మన గుర్తులు, మన జ్ఞాపకాలు దేవుడు మదిలో ఉండిపోయి మనం ఎంత పాపం చేస్తున్నాడు దేవుడు మనల్ని కూడా. ఆ జ్ఞాపకాలు అడ్డొచ్చి మనకి క్షమ దొరుకుతుంది తప్ప, లేదంటే దేవుడు తలుచుకుంటే మనం ఈ లోకంలో ఉండవండి. కనుక ప్రిల్లరా,
దేవుడిచ్చిన చక్కటి ఆయుష్కాలం, దేవుడిచ్చిన చక్కటి జీవితం, పైపెచ్చుని మరలా చెప్తున్నాను, ఇది మీ జ్ఞాపకాలతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతకంటే గొప్ప ప్రేమ ఏముంటుందండి? సృష్టికర్త మదిలో నా జ్ఞాపకాలు ఉన్నాయి అన్నప్పుడు నువ్వెంత భక్తిగా బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి దేవుడి దగ్గర. కనుక దేవుని పిల్లలారా, మనం చేసే నేరాలు, మనం చేసే పాపాలకు దేవుడు విసిగిపోతున్నాడు. కానీ మనల్ని కాపాడుతున్నవి ఏంటో తెలుసా? ఆయన మదిలో మనకున్న, మన మీద ఉన్న జ్ఞాపకాలు. వాటిని అలాగే భద్రం చేసుకోండి. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, కొంతమంది కోపం వచ్చినప్పటికి జ్ఞాపకాలు తుడుచుకుంటారు లేదా? కూతురు తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది, దండలైన్ చేసుకుని. అప్పుడు డైలాగ్ వేస్తాడు, ఇక మీదట నా మదిలో నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. ఇంట్లో ఫోటోలు ఉంటాయి, ఫోటోలన్నీ పట్టుకొచ్చి బయట వేస్తాడు, అగ్గుపుల్లు వేసి తగలబెట్టేస్తాడు. అంటే ఈవిడ జ్ఞాపకాలు ఇక నా మదిలో, నా ఇంట్లో ఉండకూడదు. నాన్న కోపం వస్తే ఈ జ్ఞాపకాలు తీసేస్తే, పరలోకంలో ఉన్న నాన్నకి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి నీ జ్ఞాపకాలుగా తీసాడు అనుకోండి, ఇంకా అదే భూమి మీద మనకి చివరి రోజు. ఇంక ఈడు ఎంత ప్రేమించినా, ఎంత గుర్తుపెట్టుకున్నా, ఎంత లాక్కుందామని ట్రై చేసినా, ఎంత కరుణిందామని ట్రై చేసినా, ఈడు మారే రకం కాదని ఒక్కసారి తీసాడు అనుకోండి జ్ఞాపకాలు, అదే చివరి రోజు మనం అందరం పడిపోయే రోజు. ఎక్కడ పడతాం? వెళ్ళి నరకంలో. ఇక దాని వంక నేను చూడను బాబోయ్, దానికి నాకు సంబంధం లేదంటాడు. అంతే. మనిషి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ వైపు చూస్తాడు, పాతాళానికి వెళ్ళిపోతే చూడ తెలుసా? పాతాళంలో చాలామంది ఏడుతున్నారు, నా ముద్దుపెట్టలు ఏడుతున్నారు అంటాడేటి? దుర్మార్గులు పోయారు రా బాబు, గొడవ పోయింది నాకు అంటున్నాడు. అంటే అవకాశం మనకి ఎప్పుడు మారడానికి అంటే భూమి మీద ఉండగా, ఆయుష్కాలం ఉండగా చక్కబెట్టుకుందాం, దేవుడి కొరకు బ్రతుకుదాం. చక్కగా మంచి సంఘంలో ఉన్నారు, పనిచేసే సంఘంలో ఉన్నారు, సత్యవాక్యానికి సంబంధించిన సంఘంలో ఉన్నారు. గొప్పగా ఎదగండి, మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోండి. ఉన్నతంగా దేవుడికి మరిన్ని జ్ఞాపకాలు మనం ఏం చేయాలి? ఆయనకి ఆల్రెడీ మనం పుట్టకముందు జ్ఞాపకాలు ఉన్నాయి. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మరిన్ని జ్ఞాపకాలు ఇవ్వాలి, దేవుడిని గణపరచాలి, దేవుడిని గొప్ప చేయాలి. ఎవరి మధ్యకాలంలో నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. నిజంగా ఆశ్చర్యపోతాను ఎప్పటికీ. దేవుడు కళ్ళ ముందే ఉంటాడు అనడానికి నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఒక సినిమా తీశాను, వీళ్ళు ఎంతమందికి తెలుసో, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. చాలా బాగుంటుందండి అది. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను దానికి, సుమారు 6.5 లక్షలు ఖర్చు పెట్టాను. సంఘం కొంతవరకు ఇచ్చింది, వాళ్ళు ఓపిక అయిపోయింది. తర్వాత నేను ముందున్నాను, సినిమాకి డబ్బులు బాగా అయిపోతున్నాయి. నేను కొన్ని అప్పులు చేశాను. అప్పులు చేసి ఎలాగైనా సినిమాని రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నాం. చేయిస్తున్నాను, పని జరుగుతుంది. రిలీజింగ్ డేట్ దగ్గర పడిపోయింది, కొన్ని డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేవు, అయిపోయినాయి. ఒకసారి ఇంట్లో అలా చూస్తే ఖరీదైంది ఒకటే ఉంది మా ఇంట్లో. నేను తోలుకునే బండి సిబి షైన్ ఈఎంఐలో కొనుక్కున్నాను, బండి ఉంది. వెంటనే బండి అమ్మేశాను. ఆ డబ్బులు పట్టుకొచ్చండి సినిమాకి ఇచ్చాను. సినిమా రిలీజ్ అయిపోయింది, హ్యాపీ. సినిమా ఎలా ఉందో మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. అదిరిపోద్ది సినిమా అది. బైబిల్ అంటే ఇదిరా, అందరికీ అసలు కళ్ళు తెరిపించే సినిమా అది. ఎంత జ్ఞానం ఉందా బైబిల్లో! అంత హెవీ స్క్రిప్ట్, అంత బలంగా రాశాను కనుక దెయ్యం దాన్ని ఆపడానికి చాలా ట్రై చేసింది. మానసిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు నన్ను చాలా పెట్టింది. బండి అమ్మేశాను. నాకు తెలుసండి, నేను ఆ సినిమా రిలీజ్ చేసి 2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, 2 years అయింది. మొన్న ఒక అద్భుతం జరిగిందండి. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలీదు, మా సంఘం కాదు, నాకు ముఖపరిచయం కూడా లేదు. కుకటపల్లిలో వేరే సంఘానికి వెళ్తారు వాళ్ళు, వాళ్ళదొక సంఘం. వాళ్ళకు ముగ్గురండి ఈ సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ సినిమా చూశారట. చాలా నచ్చింది వాళ్ళకి, బైబిల్ గురించి చాలా బాగా చెప్పారని. ఆ ముగ్గురులో ఒక అతనండి, నా బండి, అతను మంచి బండి అండి, చాలా కాస్ట్లీ బండి, కొత్త బండి. నా బండి ఎవరైనా దైవజనుడికి ఇవ్వాలని కోరుకున్నాడట. అందులో ఒక అతనికి నేను ఇచ్చేయాలి నా బండి ఎవరికైనా దైవజనుడికి, సేవకని కోరుకున్నాడట. వాళ్ళు మీకు తెలుసు కదండి, బయట వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు, తండ్రి నేను బండి ఇవ్వాలనుకుంటున్నాను తండ్రి, మరి మీరు ఎవరికి చేర్చాలనుకుంటున్నారో ఆ దైవజనుడు ఎవరో మాకు చూపించండి అని వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ఇందులో ఒక అతనండి ఈ సకల శాస్త్రాలను అధిగమించిన సినిమా తీసిన ఆయనకి ఇస్తే బాగుంటుంది, చాలా బాగా తీసాడని ఒక అతనికి పుట్టిన తలాంతు. ఇతను మరొక అతనితో చెప్పడానికి వెళ్ళాడట, ఏమంటే మీరు బైబిల్ గురించి సినిమా వచ్చింది చూసారంటే, అతను వెంటనే అన్నాడట, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటే చాలా బాగా తీశారండి అన్నాడట. మొత్తం మీద వీళ్ళందరికీ మాటలు కలిసిపోయినాయండి, ఈ సినిమా చాలా బాగా తీశారు,
కనుక ఈ సినిమా తీసిన అతనికి మనం పట్టుకెళ్ళి ఏం చేయాలి? బండి ఇవ్వాలి. నా అడ్రస్ కోసం వెతికండి. మొన్న ఆదివారం ఆ బండి వేసుకుని మా చర్చికి వచ్చారు. ఆ చర్చిలో తాళం ఇచ్చేసి నాకు, అన్నయ్య మేము సేవకుడికి బండి ఇవ్వాలనుకున్నాం, మీ సినిమా చూసాం, ఇదిగో బండి, కొత్త బండి అండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? దేవుడి కోసం ఏదైనా చేస్తే దేవుడు మర్చిపోడు. నేను అమ్ముకున్నదేమో సుత్తు బండి, నా దగ్గరకు వచ్చిందేమో పెద్ద బండి. ఎలాగుంది? టీవీ షైన్ అండి, చిన్న బండి. నేను అమ్మేసింది ₹1,00,000 బండి. ఇది 2 లక్షల వరకు పెద్ద బండి అండి. పట్టుకొచ్చి అలా తాళం ఇచ్చేసి, ఆర్సీ ఇచ్చేసి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజిస్టర్ చేసేస్తాం అన్నయ్య అని ఇచ్చేసి వెళ్ళిపోయారు. అన్నీ షాక్ అయిపోయింది నేను. దేవుడు పంపిస్తే అలా పంపుతాడు. ఏలే ఎక్కడున్నాడట? అరణ్యం, ఓ కేరేతు వాగు, కరువు. నాకు ఫుడ్ ఎలా డాడీ అంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నా, మన వాళ్ళు ఉన్నారు కదా సప్లయర్స్. ఎవరు? కాకులు ఫుడ్ ఎట్టుకెళ్ళటం ఏంటండి? మీకు అర్థమైందా? దేవుడు మనిషికి చెయ్యాలనుకుంటే ఆ చేసే విధానాలు అసలు మానవ ఆలోచన కూడా అందం. కనుక మనం దేవుడి కోసం భూమి మీద ఏం చేసినా దేవుడి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను అక్కడ బండి పోగొట్టుకోవడం ఏంటి సినిమా కోసం? అదే సినిమా చూసాను బండి ఎట్టుకు రావడం ఏంటి? మీకు అర్థమైందా? మన జ్ఞాపకాలు దేవుడు పెట్టుకుంటున్నాడా లేదా? మీకు ఉదాహరణ చెప్తున్నాడు. పెట్టుకుంటున్నాడా లేదా? పెట్టుకున్నాడండి. ఏది మర్చిపోడండి. ఏమనుకున్నారో దేవుడు? మీరు ఇక్కడికి వచ్చి వంట చేశారా? లేదంటే ఈ కార్యక్రమానికి ₹1000 ఇచ్చారా? దేవుడి కోసం ఏదైనా కరపత్రి చేశారా? లేదా దేవుడి కోసం ఒక వాక్యం చెప్పారా? దేవుడి కోసం ఒక పాట పాడారా? మీకు తెలుసో లేదో, దేవుడి కోసం మీరు ఏది చేసినా ఆయన మర్చిపోడు. ఎలా చెప్తారంటారా? బైబిల్ ఒక వాగ్దానం చేశాడు. నా నిమిత్తము గన్నెడు చన్నీళ్లు గనక వాడు ఇస్తే వాడు దాని ప్రతిఫలము పోగొట్టుకోడు. అంటే అర్థం ఏంటి? నా కోసం ఒక గ్లాస్ వాటర్ ఇస్తే నేను గుర్తుపెట్టేసుకుంటాను. ఏం గుర్తులండి బాబు ఇవి? నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారండి? ఎవడో బంగారం వంగరిస్తే గుర్తుపెట్టుకుంటాం అయ్యగారిని. నీళ్ళు ఇచ్చిన వాడిని ఎవడు గుర్తుపెట్టుకుంటాడండి? మీకు అర్థమవుతుందా? ఎవరైనా బట్టలు కొంటే మంచివి కాస్ట్లీవి ఇస్తే గుర్తుపెట్టుకుంటాం. వాటర్ బాటిల్ ఇచ్చి తాగండి అంటే, మీరు వాటర్ బాటిల్ ఇచ్చారండి, జీవితంలో మిమ్మల్ని మర్చిపోను, మీరే నాకు దేవుడు అంటారేంటి ₹20 వాటర్ బాటిల్కి? కానీ దేవుడు అంటున్నాడు, నా కోసం గిన్నెడు వాటర్ ఇస్తే మర్చిపోను అన్నాడు. ఏం దేవుడు అండి? మీకు ఏం అర్థమవుతున్నాడో? కనుక దేవుడి కోసం చేసుకొని ఏ చిన్న అవకాశం వచ్చినా మీరు విడిచిపెట్టకండి. చేసుకోండి దేవుడికి. తర్వాత మీరు అనుభవిస్తారు. ఇప్పుడు అర్థమవ్వవు నేను చెప్పేవి. చచ్చిపోయిన తర్వాత ఏంటండి, నేను ఈ చిన్న చేసినందుకు నా కోసం ఇంత ఆస్తి సమకూర్చాడా పరలోకంలో, నా కోసం ఇన్ని కలలు కన్నాడా, నా గురించి ఇంత ఆశ పెట్టుకున్నాడా కన్నతండ్రి అని మీరు ఆశ్చర్యపోతారు పరలోకం వెళ్ళి. కనుక దేవుడు మన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాడు. దేవుడికి మరిన్ని జ్ఞాపకాలు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అంతే తప్ప ఆ పాత జ్ఞాపకాలు తుడిచేసే పనులు మాత్రం మనం చేయకూడదు.